గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలను ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా హౌస్ అరెస్టులు చేసిన సంగతి మాజీ మంత్రి సబితా మర్చిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిలి శ్రీధర్ బాబు ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో 12,000 నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మల్లాపూర్ వైఏఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం కాసేపు సృష్టించారు. ప్రతిగా కేఎల్ఆర్ జిందాబాద్, సబితా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వెనుదిరిగారు. ఎన్ని అడ్డంకులు ప్రతిపక్షాలు సృష్టించినా పేదలకు ఇచ్చిన హామీలు రేషన్ కార్డుల పంపిణీ ఖచ్చితంగా కొనసాగించి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల లబ్ధిదారులు, ఇంధనమ్మ కమిటీలు, జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన ప్రోటోకాల్ ఉల్లంఘనలు 1% కూడా కాదు, ఏది కూడా కాదు. నేను ఉన్న ఆ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే అసలు శాసనసభ్యుడు కూడా తెలియకపోతుండే, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉండే. మా సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు అంటే మా గౌరవం. శాసనసభ్యురాలుగా మా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా పైన సీటు కేటాయింపు చేయడం జరిగింది. గౌరవానికి అనుగుణంగానే ఉండాలి, ఎందుకంటే మేము చదివి చూసినాం కనుక. అక్కడేం ఇష్యూ లేదే, వారికి సీటు ఇవ్వలేదనే ఇష్యూ లేదే. వాళ్ళు పాటిస్తలేము అని మేము వెళ్తామంటే ఆగండి మేడం అని చెప్పాను. ఏది వెళ్తామని అంటే రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటే ఉండేవారు. ఉద్దేశం కనబడుతూ ఉంది కదా. మేము ఎవరినైనా గౌరవిస్తాం.
నాకు గౌరవం విషయంలో నేను 10 సంవత్సరాలు మనం కూడా గవర్నమెంట్లో లేము. గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో, ఏ విధమైన కార్యాచరణ తీసుకుందో మీరు కూడా చూసిండ్రు. వారు కూడా మాతో పాటు పోరాటం చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా 5 సంవత్సరాలు ఫస్ట్ మా పరంగా కూడా పోరాటం చేసిండ్రు. సో హైయెస్ట్ రెస్పెక్ట్ టు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటుంది, దానిలో విషయం లేదు. ఎవరు ఏం మాట్లాడినా కానీ నేను ఎవరిని పొమ్మలేదు. వారు పోతా 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 అంటే ప్రోటోకాల్ సరిగ్గా లేదు, స్టేజ్ పైన సరిగ్గా లేదు అంటే ప్రోటోకాల్కు సంబంధించి నేను ఇప్పటికే మేము సభా వేదిక ద్వారా చెప్పినాం. వారు కూడా సీనియర్లు వారు ఇవ్వడానికి ప్రభుత్వ కార్యక్రమాలను జరుగుతూ ఉన్న సందర్భంలో మా మిత్రులు కూడా చెప్పారు. వారు ప్రోటోకాల్ లేని వారు, వారికి సంబంధించిన వారు కూడా పార్టీ అధ్యక్షుడే అట్లా ఒక దగ్గర జరిగితే మా వాళ్ళు కూడా ఆ విధంగా స్పందన కనబడ్డది. ఇప్పుడు అట్లా కాకుండా ఉంటే న్యూట్రల్గా ఎవరైనా తీసుకుపోయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మేము అధికారులకు కూడా సూచించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ భాగంలో మహేశ్వరం నియోజకవర్గం ఇక్కడ దరఖాస్తులు చేసుకున్న పేదవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నేను మా ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి మహేందర్ రెడ్డి గారితో పాటు ప్రభుత్వ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతరులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మాకు రేషన్ కార్డు కావాలి, మా కొడుకో బిడ్డ పుడితే ఈ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డులో వారి పేరుని చేర్చలేదు అని అనేక రోజులుగా వేచి చూస్తున్న వారికి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అంటే పేదవాడు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజాసేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆనందంలో భాగస్వాములు కావాలని అందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఆహ్వానించింది. ఈరోజు మా ఉద్దేశం కూడా ఒకటే, ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే దాన్ని పక్కన పెట్టి ఒక విశాల దృక్పథంతో, ఎందుకంటే అక్కడ కూర్చున్నది రేషన్ కార్డు వస్తుందని 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న వారు అక్కడ వైపు కూర్చున్నప్పుడు వారి బాధ, వారి వ్యధ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న దానికి ఆలోచన చేయాల్సిన తరుణం ఇది. ఉదాహరణకి మేము ఈరోజు 12,000 మందికి ఈ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టినాం. దాదాపు 20 నుంచి 22,000 మందికి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వారి సభ్యులను చేర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే 35,000 మందికి సంబంధించి ఒక నియోజకవర్గంలో వారి కుటుంబాల్లో ఆనందం చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్షాన, మా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, పౌర సరఫరాల అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. 6 కేజీలు ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇది రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం వస్తుందని వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదు. అందరికీ సన్న బియ్యం వస్తూ ఉంటే ప్రతి నెల ఒక వ్యక్తిపై 3 నుంచి 350 రూపాయల వరకు వారి కుటుంబ పరంగా ఆదా అవుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎవరింట్లోనైనా. ఆ సంతోషంలో మనం అందరం భాగస్వాములు కావాలా. ఆ ప్రయత్న భాగంలోనే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పోయి ప్రభుత్వ పరంగా మేము ఏం చేస్తూ ఉన్నాం, ఏం చేయబోతాం, ఎక్కడైనా రేషన్ కార్డు రాని వాళ్ళు అర్హత ఉండి రేషన్ కార్డులు ఎక్కడైనా తప్పిపోయిందనుకో వారికి భరోసా కల్పిస్తూ ఉన్నాము. అర్హత గల ఆ వ్యక్తులకి తప్పకుండా రేషన్ కార్డు ఇస్తాం. అర్హత గల వ్యక్తులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇన్ని రోజుల పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చేర్చలేదో వారిని చేర్చే కార్యక్రమం చేస్తాం. ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం ఇది. తప్పకుండా ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవద్దు అని ఆలోచన చేసినప్పటికీ మేము ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం, చేసి తీరుతాం.
ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులైనా మేము పడతాం. బాధ్యతాయుతంగా ఉన్నాం కనుక ఇబ్బందులు పడతాం. ఆనాటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే, నేను కూడా ఆ రోజు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉంటే ఆ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ముందే హౌస్ అరెస్ట్ చేసేటోళ్ళు. ఈరోజు ఎవరిని చేయలేదే. స్వేచ్ఛగా రమ్మన్నాం, భాగస్వాములు కావాలన్నాం. భాగస్వాములుగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునే ప్రయత్నమే దాంట్లోనే అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ విధమైన సంఘటన అంటే వారు పేదవారికి రేషన్ కార్డు ఇవ్వొద్దని కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాన్ని అడ్డుకోవాలని చూసిండ్రు. ఎంత అడ్డుకోవాలని చూసినప్పటికీ ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయంతో తప్పకుండా ఇచ్చి తీరినాం. ఇదే ప్రయత్నం కొనసాగుతుంది. పేదవారి గురించి మా ఆలోచన ఇదే విధంగా ఉంటుంది, చిత్తశుద్ధి అదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో ఉన్నవారు మరి వారు అందరూ గుర్తించాలి. ఈరోజు ఒక పరిశ్రమ వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదో ఒక రేషన్ కార్డు ఒక ఇంటికి వస్తే కనీసం 4 అంటే 24 కేజీలకు సంబంధించి సన్న రకం బియ్యం వస్తుంది. దాని గురించే కదా వేరు అందరు పోరాటం చేసేదని చెప్తూ ఉంటామే. అదే రావద్దని అడ్డుకోవటం సరికాదు. ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు.